నమస్కారం. సర్కార్ న్యూస్కు స్వాగతం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో బీసీ ముదిరాజ్ ముద్దుబిడ్డ పోరాట యోధుడు ఎర్ర సత్యమన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్తో పాటు పార్టీ నాయకులు పాల్గొని ఎర్ర సత్యమన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ మాట్లాడుతూ ఎర్ర సత్యమన్న తన జీవితాన్ని పేద ప్రజల సేవకు అంకితం చేశారని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తూ తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి తన వంతు సహాయం అందించారని కొనియాడారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో ప్రజల ఆదరణ పొందిన నాయకుడిగా ఎర్ర సత్యమన్న గుర్తింపు పొందారని, ఆయన పేరు వినగానే పేద ప్రజల్లో నమ్మకం, ఆత్మవిశ్వాసం కలిగేదని పేర్కొన్నారు. అలాంటి ప్రజానాయకుడిని కక్షపూరిత ధోరణితో హత్య చేయడం అత్యంత బాధాకరమని పేర్కొంటూ ఆయన ఆశయాలు, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటాన్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు తీసుకెళ్తోందని రవి పటేల్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ పిట్టల వెంకటేష్, మహిళా విభాగం అధ్యక్షురాలు సామల శ్రీలత, క్రమశిక్షణ కమిటీ నాయకుడు కరుణాకర్, కార్మిక విభాగం నాయకుడు అనంతుల సంపత్, ఎలక్ట్రీషియన్ విభాగం నాయకుడు అశోక్, జిల్లా నాయకులు సమ్మయ్య, రాంబాబు, సలీం, రమేష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈ వార్త విశేషాలు. మరిన్ని తాజా రాజకీయ, సామాజిక, ప్రజా సమస్యలపై విశ్వసనీయ వార్తల కోసం సర్కార్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు. ఎర్ర సత్యమన్న పోరాటాల యోధుడు, బీసీల ఆశాజ్యోతి అయినటువంటి ఎర్ర సత్యమన్న గారి ఈరోజు జయంతి సందర్భంగా ఆయనకు భూపాలపల్లి జిల్లాలో ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే ఆయన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అనే భావంతో ఆయన పెద్ద ఎత్తున 1980 నుండి 90 దశకంలో పెద్ద ఎత్తున కూడా పేద బీద బిక్కీలకు ఎంతో సహాయం చేసిండు. ఆయన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఆయనను స్మరించుకుంటూ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే పేదోడు తన గడప దొక్కితే ఎంతో ఆప్యాయతోటి ఆదరించి ఎంతో మందికి సహాయం చేసి వాళ్ళ సాధక బాధకాలలో, వాళ్ళ కష్టాల్లో పాల్గొంచుకున్నటువంటి ఒక గొప్ప బీసీ నేత, ఒక ముదిరాజు గుడ్డిబిడ్డ. ఆయన్ని ఈరోజు మనం స్మరించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నటువంటి ముదిరాజు ముద్దుబిడ్డల ఆశాజ్యోతి అయినటువంటి ఎర్ర సత్యమన్నను ఈరోజు మేము స్మరించుకోవడం మా పార్టీకి, అలాగే బీసీలందరికీ కూడా గర్వకారణంగా మేము భావిస్తూ, ఏదైతే తీన్మార్ మల్లన్న గారు ఈ రాష్ట్రంలో బీసీల కోసం పోరాడుతున్నాడో 1970, 80, 90 దశకాలలోనే మన ముదిరాజు ముద్దుబిడ్డ ఎర్ర సత్యమన్న పెద్ద ఎత్తున మన బహుజన వర్గాల కోసం పోరాటాలు చేసి రాజకీయంగా పెద్ద వాళ్ళని ఎదుర్కొని, గూండాలను, రౌడీలను ఎదుర్కొని, అదే వాళ్ళు ఏదైతే ఆధిపత్య కులాలు ఉన్నారో వాళ్ళ చేతుల్లో హతమైనటువంటి మన బిడ్డను ఈరోజు భూపాలపల్లి జిల్లా టౌన్లో మనం గర్వకారణం. ఎందుకంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలో ఐక్యమైతేనే ఈరోజు రాజ్యాధికారం వస్తుంది కనుక ఆయన ఆకాంక్ష రాజ్యాధికారం, బీసీల రాజ్యాధికారం కనుక మన బీసీల కోసం మన ఏదైతే వాళ్ళు పోరాటాలు చేసిందో వాళ్ళని స్మరించుకోవడం మన బాధ్యతగా, మనందరం కూడా మన బాధ్యతలను నిర్వర్తించాలని మళ్ళీ ఒకసారి మేము చెప్తున్నాము. ఎర్ర సత్యమన్న ఆశయాలను తెలంగాణ రాజ్యాధికార పార్టీ కానీ మన బీసీలు కానీ కొనసాగించాలని,
మేము కొనసాగిస్తామని బీసీలందరికీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీ హామీ ఇస్తున్నాము.